అరుణాచల శివయ్య దర్శనం చాలా మంచిగా చేసుకుని, ఆ తర్వాత అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. కొంతమంది గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత దర్శనంకి వెళ్తారు. ఇట్స్ అవర్ చాయిస్ అంట. బట్ వెళ్ళొచ్చాక నాతో అయితే చాలా మంది గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పారు. నెక్స్ట్ టైం అయితే అలానే ప్లాన్ చేయాలి. ఇంకా దర్శనం క్యూ లైన్స్ మేనేజ్మెంట్ అదంతా చెప్పాను కదా లాస్ట్ మినీ వ్లాగ్ లో. ఇలా పే చేసి ఇదంతా పక్కన పెడితే మనం పేషెన్సీతో ఉంటే ఒక 3-4 అవర్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఓన్లీ బెనిఫిషియల్ థింగ్ ఏంటి అని అంటే కొంచెం దగ్గరగా చూడొచ్చు అనమాట దేవుణ్ణి. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన ఒక 2 కిలోమీటర్స్ కో ఏమో ఒక తెలుగు రెస్టారెంట్ ఉంటుందన్నమాట. అక్కడ టిఫిన్స్ అన్ని బాగుంటాయి. సో మేము అక్కడ టిఫిన్ తీసుకున్నాం. సో ఫస్ట్ తిని ఇట్లా స్టార్ట్ అయిపోవడమే బెటర్. ఎందుకంటే పోను పోను చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడ బాగుంటుంది, ఏది వర్తి అనేది మనకు అర్థమే కాదనమాట. వాళ్ళు చాలా ప్రైజెస్ చెప్తారు, అస్సలు టేస్ట్ బాగోదు. ఇంకా ఈ 14 కిలోమీటర్స్ పాత్వే అయితే చాలా నీట్ గానే ఉంటుంది. మనం స్లిప్పర్స్ లేకుండా వాక్ చేసేటట్లు. ఎవ్రీ 2-3 కిలోమీటర్స్ కి వాష్రూమ్స్ ఉంటాయి. అంతా చాలా బాగుంటుంది. ఆయన మన తోడై నడిపిస్తూ ఉంటారు కాబట్టి మనకి ఈ ప్రదక్షిణ అస్సలు కష్టం అనిపించదు.